కానీ దాని ప్రభావం దేవుని సేవకుల మీద నాయకుల మీద మాత్రం తీవ్రంగా ఉంటుంది. మీకు తెలుసో లేదో అపోస్తులుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికాలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాసినప్పుడు ఆ పత్రికలో ఎంత స్పష్టంగా తన వేదన ఆవేదన ఆశ వ్యక్తపరిచాడో మీరు చదువుతారా? తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతట్లోనూ శ్రమంతట్లోనూ మీ విశ్వాసాన్ని చూసి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచారా. ఏమంట? బతికిపోయినట్టేనంట. ఎప్పుడు? ప్రభువునందు మీరు స్థిరముగా నిలిచారా, మేము బతికినట్టే. ఒకవేళ మీరు స్థిరంగా నిలబడలేకపోయారా, మేము చచ్చినట్టని. అర్థమైందా? విశ్వాసి స్థిరముగా నిలబడితే ఆ సంతోషం, ఆనందం, ఆ ఘనత ఎవరికి? సేవకుడికే. విశ్వాసులు బలహీనులైపోయి, ఏమండి, అవిధేయులైపోయి విశ్వాస జీవితాన్ని వెంబడించడం మానేసేసి వాళ్ళు లోకానుసారులుగా ఒకవేళ మారిపోతే ఆ విషయాన్ని గురించి పడిపోయినోడు ఎవడు బాధపడ్డావు? పడిపోయినోడు తాలూకు ఎవడు బాధపడ్డావు? ఆ ఇంటోడు బాధపడతాడా? ఏమండి? బాధపడ్డావు. వాడు అనుకుంటాడు మళ్ళీ మనోడు మనలోకి వచ్చేళ్ళు అనుకుంటాడు. కానీ చచ్చినంత బాధ అనుభవించేది ఎవరో తెలుసా? అయ్యో, మా ప్రయాస వ్యర్థమైపోయిందేమో, మా శ్రమ వ్యర్థమైపోయిందేమో అని బహుగా దుఃఖపడేది ఎవరు అంటే అది అర్థం కాదులేండి. పిల్లలకి ఏమర్థం అవుద్ది? తల్లిదండ్రుల బాధ అర్థం అవుద్దా? మాట్లాడరే అర్థం అవుతుందా? జన్మలో అర్థం కాదు. తల్లిదండ్రుల బాధ పిల్లలకి జన్మలో అర్థం కాదు. ఎందుకు? ఆ సృష్టి ధర్మం అట్టొచ్చింది. ఎప్పుడు అర్థం అవుద్దంటే వీళ్ళు కూడా అమ్మా నాన్నలు అవుతారుగా. ఎవరు? అమ్మా, ఇవాళ లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళు ఉంటారు చూడు. అప్పుడు అమ్మ అక్కర్లేదు, వీడికి నాన్న అక్కర్లేదు. అమ్మాయి ఉంటే చాలు, వీడికి అబ్బాయి ఉంటే చాలు. అందరిని ఎదిరిస్తారు. వీళ్ళు కాళ్ళు పట్టుకున్నా లెక్క చేయరు, గడ్డం పట్టుకున్నా లెక్క చేయరు. లెక్క చేస్తారా? చేయరు. రేపొద్దున వీళ్ళు అమ్మ నాన్నలు అవుతారుగా. అప్పుడు అర్థమవుద్ది వీళ్ళకి, అమ్మో మా అమ్మ ఎంత బాధపడి, మా నాన్న ఎంత బాధపడ్డాడు. అంతే. అది యూనివర్సల్ ప్రాబ్లం, సృష్టి ధర్మం కదా, దాన్ని ఎవరు ఏం చేసేది లేదు. పిల్లలు పెద్దలని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎప్పటిదాకంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఆ పరిస్థితి వాళ్ళు అనుభవించే వరకు అది వాళ్ళకి అర్థం అస్సలు కానే కాదు, ఎక్కడ అర్థం కాదు. ఇక అంతే. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మీరు దైవజనులు అయితే దైవజనుల బాధ మీకు అర్థం అవుతుంది. మీరు విశ్వాసులుగానే ఉంటారు ఎప్పటికీ. కాబట్టి ఎప్పటికీ మీకు అర్థం కాదు. మీరు ఎప్పుడైనా ఒక సంఘానికి కాపరై ఉండి ఒక 10 మందినో 20 మందినో 25 మందినో ప్రభు చేత మీకు అప్పగించబడి వారిని నడిపించేవారుగా ఉంటే వారిలో ఉన్న లోటుపాట్లు చూసి మీరు ఎంతగా దుఃఖపడతారో, బాధపడతారో, ఏడుస్తారో అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు దాకా మీకు ఈ సంగతి అర్థం కాదు. పైగా చాలా రకరకాలైనటువంటి అభిప్రాయాలు, రకరకాలైన ఆలోచనలు మనుషులకి వస్తూ ఉంటాయి. సరే, దేవుడు మీకు అలాంటి మంచి గ్రహింపు కలుగా చేయునుగాక. మీలో కూడా చాలామంది సేవకులుగా చేయునుగాక. ఆ బాధ మీరు కూడా అనుభవించుదురుగాక. సరే, మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రండి దేవుని వాక్యంలోనికి రండి.
యెహోషువ ముఖాన్ని తీసుకెళ్ళిపోయి మోకాళ్ళలో పెట్టేసుకున్నాడట. ఏడ్చేస్తున్నాడు. యెహోషువను ఆదరించేటటువంటి నాథుడు లేడు. ఏ సైనికుడు వచ్చి అయ్యగారు పర్వాలేదులేండి, యెహోషువ గారు పర్వాలేదులేండి, ఏం పర్వాలేదులేండి అని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి సైనికుడు ఎవరున్నారు? ఒక నాయకుడు దగ్గరకు వచ్చి పర్వాలేదండి అనగలిగినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడన్నా ఆదరించగలడా? లేదు, ఆ స్థితి లేదు. మరి అప్పుడు ఏం జరిగింది? ఆ నాయకుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఏ నాయకుడు? ఆయనను ఏనైతే అపాయింట్ చేశాడో ఆ నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు వచ్చి ఏంటి అడుగుతున్నావు అన్నాడు. ఏం చెప్పను బాబు, నా బాధ ఇది. జనులు ఎందుకు వెనుకకు తిరిగారు, ఎందుకు నిలవలేకపోయారు, ఎందుకు ఓడిపోయారంటే నేనేం చెప్పాలి? అడుగుతారుగా. ఎవరు అడుగుతారు? పంపినోడు అడుగుతాడు. రెండవది ప్రజలు కూడా అడగచ్చు. కదా. ఏమయ్యా మా దేవుడు ఎంత గొప్పడు, అంత గొప్పడు, ఆయన ఇలా పరాక్రమం కలిగి, ఇలా శూరుడు, ఇలా వీరుడు అని చెప్పారు కదా, ఏంటి చిన్న దేశం మీద ఓడిపోయారు? మొన్న ఏదో గాలిపాటిని గెలిచారులేండి, ఇప్పుడేంటి మీ పరిస్థితి? మొన్న ఏదో గెలిచారులే, ఇప్పుడేంటి మీ పరిస్థితి? ఓ చిన్న పట్టణం మీద ఓడిపోయారు, ఇదేనా మీ శౌర్యం, మీ రోషం, మీ పరాక్రమం అని ఒకవేళ అంటే నేనేం చెప్పాలి? నన్ను అడిగినటువంటి వానికి నేనేం చెప్పాలని కుమిలిపోతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, లేగో, ఇశ్రాయేలీలో పాపం ఉంది, దాన్ని తీసేసేయను. ఎలా ప్రభువా, దాన్ని తీసేది ఎట్లా? డిటెక్టర్ పెడతాలే కానీ అన్నాడు. ఇశ్రాయేలీలందరినీ గోత్రాలుగా సమకూర్చాడు. ప్రతి గోత్రాన్ని వెతుకుతూ వస్తే ఏ గోత్రం తగిలింది అమ్మా? కొంచెం గట్టిగా చెప్తారా? యోధా గోత్రం తగిలిందంట. 12 గోత్రాల మీద డిటెక్టర్ ఎత్తే ఎవరు తగిలారు? యోధా గోత్రం తగిలింది. యోధా గోత్రంలో ఒక్కొక్క కుటుంబాన్ని మళ్ళీ పరీక్షించటం ప్రారంభిస్తే ఎవరు కనపడ్డారంట? జరహీయుల వంశము పట్టబడింది. జరహీయుల వంశంలో పురుషులందరినీ డిటెక్ట్ చేస్తూ ఉంటే జబ్ది పట్టబడ్డాడంట. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరకు వచ్చింది, ఒక ఇల్లు దగ్గరకు వచ్చేసేసింది, ఒక ఇంటి వారి దగ్గరకు వచ్చింది. ఆ ఇంటిలో ఉన్నటువంటి పురుషులందరినీ మళ్ళా చెక్ చేస్తూ ఉంటే డిటెక్టర్ ఎవరిని పట్టుకుందో తెలుసా? జబ్ది మనుమడు కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి డిటెక్టర్ అనేది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 12 గోత్రాలను నిలబెట్టి ఎవరో చెప్పంటే యోధా గోత్రం అంటే, యోధా గోత్రం ఆ వంశాలని నిలబెడితే జబ్దీలో ఉన్నటువంటి కుటుంబాలు నిలబెడితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ నిలబెడితే ఇందుట్లో ఎవరమ్మా మరి అంటే కరెక్ట్గా డిటెక్టర్ ఎవరి దగ్గర ఆగింది? ఆకాన్ దగ్గర ఆగింది. ఆకాన్ పట్టుకొచ్చి అడుగుతున్నాడు, కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక తెలుపు. నానా, దేవుడు చూపించాడు నీ సంగతి. నువ్వు మళ్ళీ అబద్ధం ఆడి లేకపోతే సాకులు చెప్పి అలా ఇలా తప్పించుకునే మార్గం ఏర్పాటు చేయొద్దు. నీ దోషాన్ని, నీ పాపాన్ని ఒప్పుకొనుట దేవునిని మహిమపరచుట. స్తోత్రం చెప్పండి. మనము మన పాపములను ఒప్పుకోకపోతే
లేకపోతే పాపము నేను చేయలేదని చెప్పితే మనమాట దేవుణ్ణి అబద్ధికుని చేసిన వాళ్ళం అవుతామంట. ఏమవుతాం? అవునా ఆయనంటే దేవుని మహింపరిచిన వాళ్ళం అవుతాం. ఎబ్బే బలోడువండి నాకేం తెలుసు అన్నావంటే చెప్పండి, దేవునిని అబద్ధికుని చేసిన వాళ్ళు అవుతాం. మరియు మనలో సత్యం ఉండదని యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుని నువ్వు మహింపరచాలంటే దేవుడు నీ దగ్గర ఏదో లోపం ఉందని చెప్పాడు కనుక ఆ లోపం ఏదో ఒప్పుకుంటే నువ్వు దేవుని నీతిని ఒప్పుకున్నట్టు. దేవుడు చెప్పింది నిజమే, దేవుడు అబద్ధం ఆడలేదని ఒప్పుకున్నట్టు, దేవుని మహిమపరచున్నట్టు. కాబట్టి ఒప్పుకుని నువ్వు దేవుని మహిమపరచు అని చెప్తే పాపం ఆయన చక్కగా ఓపెన్ అయ్యాడు. ఏమయ్యాడండి? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసింది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు కలిగినటువంటి ఒక బంగారు కమ్మిని నేను చూచా. అవి నా కంటపడిని, నేను వాటిని చూసా. చూడగానే నాకు ఆశ పుట్టింది. ఏం ఆశ పుట్టింది? ఆయన అనుకున్నాడు, ఈ వస్త్రం మా ఆవిడికి బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఈ షేనారు వస్త్రం తీసుకెళ్తే మా అమ్మాయి తలతల్లాడిపోద్ది కదూ, ఇవండి పట్టాలకు బాగుంటుంది, మెట్లకు బాగుంటుంది కదా, ఇంకా పట్టేళ్ళకి బాగుంటుంది. ఇవి వేసుకుని నడుతుంటే గలా 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 గంగిరెద్దులు ఏం సరిపోతాయి. అప్పుడప్పుడు దేవరోడు వస్తాడు. నడుతుంటే గల్ 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 అంటే ఇంటికి వచ్చి కొరబెట్టుకో ఠల్ పడుతుంది. ఎంత బాగుంటుంది బంగారం. బా ఎన్ని కళలకు అంటున్నాడు కంటపడగానే. మీకు తెలుసా, కిలోలు బంగారం ఆడవాళ్ళు మెల్లేస్తారు కానీ ఉంగరం కంటే ఎక్కువ పెట్టుకోడు మగోడు. అంతా కదా, ఒకడు ఉంటాడు నేను పిచ్చోడు, ఆడికి ఆడవాళ్ళు కూడా చాలరు, అన్నీ ఆడేసుకుంటాడు. వాళ్ళ ఆవిడకి ఏం ఉంచాడు. ఇక 95% అంత పాపం ఏళ్ళమెళ్ళలోనే వేస్తాడు. కానీ పూటకు ఒక చీర కట్టుకుని వెళ్తుందంట ఫంక్షన్ ఉంటే అమ్మ. నేను వేసుకున్నా జాలే అది అంటాడంట ఈయన. ఎవరో నేను చెప్పట్లా, పెద్దోళ్ళు చెప్తే చెప్తున్నా. పొద్దున వేసుకెళ్ళిన చీర మళ్ళీ సాయంకాలం ఫంక్షన్కి వేసుకెళ్దంట అమ్మ. నేను వేసుకున్న చొక్కా ఉంది అది వేసుకుంటానంటాడంట ఈయన. ఎందుకోసం అంటే పురుషుని మనస్సు అలా ఉంటుంది. ఏది ఇచ్చి తన భార్యను సంతోషపెట్టాలి, ఏది ఇచ్చి తన బిడ్డలను సంతోషపెట్టాలి. తాను ఎలాగైనా అడ్జస్ట్ అయిపోవచ్చులే అనుకునేటటువంటిది ఒక పురుషుని మనస్సు. అందుకని నేను చెప్తున్నా, మా ఆవిడికి ఎంత బాగుంటుందో, మా పిల్లలకి ఎంత బాగుంటుందో, ఆ వస్త్రాన్ని చూసినప్పుడు, వస్తువులు చూసినప్పుడు కలలు కనేసేసేసాడు. అటు ఇటు చూశాడు, తీసేసుకున్నాడు, రహస్యంగా దాచేశాడు, చకచక ఇంటికి వెళ్ళిపోయాడు. గుడారానికి మధ్యలో గొయ్యితో వేశాడు, గోతులో దాన్ని పాతి పెట్టేసేసాడు, చేతులు శుభ్రంగా తుడుచుకున్నాడు, వచ్చేసి సైన్యంలో నిలబడ్డాడు. ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉన్నాయి.
ఇకెవరికి తెలియదు ఈ సంగతి. ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఎప్పుడు తెలిసిందంటే వీళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్ళిన తర్వాత, వీళ్ళు ఓడిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఎందుకు ఓడిపోయామంటే దేవుడు చెప్పాడు ఇశ్రాయేలులో పాపం ఉంది అని. ఎక్కడుంది అంటే వెతుక్కో అన్నాడు అంతే. ఎక్కడుంది వెతుక్కో. దేవుడు పాపాన్ని మనకు ఎత్తి చూపించడు, వెతుక్కోమని మనకి అవకాశం ఇస్తాడు. ఒప్పుకోవటానికైనా నీకు అవకాశం ఉంది, కప్పుకోవటానికైనా అవకాశం ఉంది. అయితే ఒప్పుకుని కప్పుకున్న వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుంది? అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వర్ధిల్లడట. దాచిపెట్టినోడు వర్ధిల్లడం అంటే వెండున్న వర్ధిల్డా, వెండున్న వర్ధిల్లు. బంగారం ఉన్న వర్ధిల్డా, బంగారం ఉన్న వర్ధిల్లు. డబ్బున్న వర్ధిల్డా, డబ్బున్న వర్ధిల్లుడు. ఎందుకోసం అంటే అవి ఉన్నంతకాలం వాడు వర్ధిల్లడం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తీసుకొచ్చి దాచేసేసి చేతులు శుభ్రంగా దుడిచేసుకొచ్చి దండులో ఉండిపోయాడు. ఒకవేళ అది మనలాంటి ఆరాధన అనుకోండి, పాటలు బ్రహ్మాండంగా పాడుతున్నాడు ఆకాను కూడా అందరితో కలిసి. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి నేను స్తుతించేదాను, యేసయ్యా స్తోత్రమో, యేసయ్యా స్తోత్రమో. దావీదులాగా నాట్యం వేసేస్తారు, అందరికంటే ఎక్కువ వేస్తాడు వీడు. ఇప్పుడు అనుమానం రాకూడదని. ఏమి రాకూడదని? లోపల ఏముంది? పాపం ఉంది కదా. డౌట్ రాకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? మేకప్ వేస్తున్నాడు. డౌట్ రాకోకుండా ఏం చేస్తున్నాడు? నాట్యం చేస్తున్నాడు. డౌట్ రాకుండా పాటు పడుతున్నాడు. ఒకవేళ సైనికుడు అయితే హాయి పట్టణం మీదకా బెదరా నేను వస్తాను, నిన్నేం చేసాం అసలు ఇవాళ చేద్దాం అంటున్నాడు. మరి బాబు చాలా యథార్థవంతుల్లాగా ఉన్నాడు, వీడు రోషం కలిగిన వాళ్ళలాగా ఉన్నాడు, పౌరుషంలాగా ఉన్నాడు అనుకుంటున్నారు జనాలు అందరూ. తీరా ఓడిపోయిన తర్వాత వచ్చినాక దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలులో పాపం ఉంది. వెతికారు, పట్టుకున్నారు. కుమారుడా చెప్పునా, నా ఏం చేసో చెప్పు, దేవుని మహింపరచు, చెప్పి దేవుని ఒప్పుకో అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు నిజమే, నేను తెచ్చిన మాట నిజమే, దానిని దాచిన మాట కూడా నిజమే. పద తీసుకొద్దాం, పద ఎక్కడ దాచావు తీసుకొద్దాం పద అని తీసుకుని వెళ్ళారట. చదువుతారు ఒకసారి. దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యుద్ధకు ఇశ్రాయేలు యుద్ధకు తెచ్చి యెహోవా సన్నిధిని దానిని ఉంచిరి. పాపం ఎక్కడికి వచ్చేసేసింది ఇప్పుడు చెప్పాలి? యెహోవా సన్నిధికి వచ్చేసేసింది. దాచబడింది ఎక్కడికి వచ్చేసింది? యెహోవా సన్నిధికి వచ్చేసేసింది. మరి దాచునోడు ఎక్కడికి వెళ్ళాడు అని పట్టుకోండి అన్నారు. పట్టుకున్నారు. వాళ్ళ ఆవిని పట్టుకోండి అన్నారు. వాళ్ళ ఆవిని పట్టుకోండి అన్నాడు. వాళ్ళ ఆవిని పట్టుకున్నారు. అది పిల్లలను పట్టుకోండి అన్నాడు. పిల్లలను పట్టుకున్నారు. వాళ్ళు కలిగిన పశువులను పట్టుకొని అన్నారు. పశువులను పట్టుకున్నారు. ఏమండి తప్పు చేసింది నేనైతే వాళ్ళందరూ ఎందుకండి అంటాడు. ఎవరి కోసం చేసావు నువ్వు? ఎవరి కొరకు చేసావు నువ్వు? జడ్జిమెంట్ నువ్వే తీసుకుంటావా? ఏమండి నేను చేశానండి తప్పు, అదేదో నాకేయండి అని జడ్జిమెంట్ నీ అంతా నువ్వే ఇచ్చుకుంటావా? జడ్జి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటే అదే దేవునికి స్తోత్రం. ఎవరు జడ్జి? న్యాయాధిపతి అయిన దేవుడు
నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించు ఓ మానవా. న్యాయాధిపతి అయిన నేను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించు. న్యాయాధిపతి అయిన ఆమేన్. న్యాయస్థానంలోకి వెళ్ళిన తర్వాత జడ్జి ఏదంటే అదే. ఒక దోషిని నేను ఎందుకో ఇతన్ని నిర్దోషిగా పరిగణించదలుచుకున్నానంటే, వీడి పక్షంగా వాదించిన ఎదురించిన ఎంత పెద్ద లాయర్లైనా అంటవే, ఇంకా ఆర్గ్యుమెంట్ చేయటానికి లేదు. ఇక జడ్జి గారు దోషిని నిర్దోషి అంటే నిర్దోషే, నిర్దోషిని దోషి అంటే వాడు దోషే. అదే జడ్జిమెంట్. ఎన్ని ప్రూఫ్లు తీసుకొచ్చి జడ్జి గారు ముందు పెట్టినా ఈ జడ్జి గారు నాకెందుకో అని ఒక మాట అని నిర్దోషిగా ప్రకటిస్తున్నానంటే ఎవరు చేయటానికి ఏం లేదు. ఫైనల్ డెసిషన్ అయిందే. స్తోత్రం కలుగును గాక. ఆ కాను ఒకవేళ కోర్టులకు వెళ్ళి లాయర్లను పెట్టుకుని ఏమండి తప్పు చేసింది నేనే కదా, మావిడ ఏం చేసింది, మా పిల్ల గెహాజీ ఒక్కడు చేశాడు తప్పు, అలా ఆవిడ పరిగెత్తిందా, పిల్లలు పరిగెత్తారా చెప్పండి ఒకసారి. పరిగెత్తారా? పరిగెత్తలా. మరి కుష్టి ఎవరికి వచ్చింది? గెహాజీకి ఒక్కడికి వచ్చిందా? గట్టిగా చెప్పాలి. ఇంటి వాళ్ళందరికీ వచ్చిందా? అక్కడితో అయిపోయిందా? పుట్టబోయేటటువంటి వారికి మొత్తం, నీ సంతానానికి మొత్తం ఇదే బహుమానం అన్నాడు అంతే. అదేమిటి అసలు? అంతే. ఈ జడ్జిమెంట్ అలాగే ఉంటుంది. ఒకవేళ నువ్వు నీతి చేసావనుకో, ఆ నీతి కూడా అలాగే ఉంటుంది. పాపం చేస్తే దాని పర్యవసానం 3-4 తరములు. చాలామంది అనుకుంటాం పాపం మాడు ఏం చేశాడండి చిన్నపిల్లడు, నాకు తెలిసి నాకు పాపం మాడు ఏం చేశాడండి, ఆడు చాలా అమాయకుడండి, ఆడి మీదకి ఏంటండి ఈ శాపం, ఆడి మీదకి ఏంటండి ఇది. పాపం ఆడు ఏమీ చేయలే, కానీ వీడి పేరా ఫిక్స్డ్ చేశారు వాళ్ళు. ఎవరు? పెద్దోళ్ళు ఏం చేశారు? ఇది మా పిల్లలకి, మా కొడుక్కి, ఇది మా మనవడికి, ఇది మా మనవడికని ఏం చేశారు? పెద్దోళ్ళు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ఇది. పాపం వీళ్ళేం చేయలే, కానీ ఎవరు చేశారు ఫిక్స్డ్ల కోసం? అర్థమైందా మీకు? ఒకవేళ దేవుని పిల్లలైన వారు ఎవరైనా యథార్థ హృదయులైతే 1000 తరాలు కృపిస్తాడట. వాని నీతి, ఆయన నీతి వారి పిల్ల తరములకు ఉంటుంది. ఫిక్స్డ్ అయిపోయి ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం. ఏమిటి చేసింది నేను కదా, నా భార్య ఎందుకు అడిగే అవకాశం నీకు లేదు, నాకు లేదు, ఎవడికి లేదు. నా పిల్లలు ఎందుకు లేదు. నువ్వు సంపాదించింది వాళ్ళ కోసమేగా, నువ్వు సంపాదించింది వాళ్ళ కోసమే కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కావాలనే కదా నువ్వు సంపాదించింది. కాబట్టి ఇది నీకు వాళ్ళకు కూడా అన్నట్టు మొత్తం పట్టుకున్నారు, తీసుకొచ్చారు, ఒక లోయలో పడేసేసారు. టపా రాళ్ళు పెట్టి కొట్టి
చంపేస్తుంటే, ఒక్కొక్క రాయి వచ్చి మాడు పగలగొడుతుంటే, ముఖం పగలగొడుతుంటే, భుజాలు ఇరిగిపోతూ ఉంటే పాపం భార్య చూసి అంటది, ఏమండి ఇంత మర్యాదగా మాట్లాడదలేండి, దెబ్బలు తగిలేటప్పుడు ఎంత మర్యాదగా ఏమండి అంటదా? ఒరేయ్ ఒరే నాశనపోడా, మొదనష్టపన, గుడ్డ అంటదో బట్ట అంటదో ఇంకా మొత్తానికి ఏదో ఒకటి. అరే నేనేమన్నా అడిగానంటారా? నిన్నేమన్నా తెమ్మని అడిగానంటారా? శాతగాని సన్నాసి, శాతగాని ఎదవా, ఆ పని రాపోయేవంటరా? నిన్నెవడు తెమ్మన్నాడురా ఈ శాపం అందా? మామూలుగా ఉంటుంది. అప్పుడు వారు పిల్లలు అంటారు ఏమని, ఒకవేళ వాళ్ళు మర్యాదస్తులైతే, ఏంటిది, ఏంట్రా 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 ఇది చేసేవేంటి, అసలు ఏంటల్లి ఈ కర్మ ఏంటి మాకు, ఎవరు తెమ్మన్నారు నిన్ను? ఒక్కొక్క దెబ్బ తగులుతుంటే ముఖం పగిలిపోతుంటే, ఒక్క దెబ్బ తగులుతుంటే తల పగిలిపోతుంటే, స్పృహ తప్పి పడిపోతూ ఉంటే, తిట్టినంతసేపు తిట్టి చివరికి ప్రాణాలు విడిచి చచ్చిపోతే అక్కడే వాళ్ళని కాల్చిపడేశారట. అందుకోసమే దానికి ఆకోరు లోయ అంటే బాధలోయ, శ్రమ కలిగిన లోయ, శ్రమ కలిగిన లోయ. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఎంత మనస్తాపం, ఎందుకు ఈ కన్నీళ్ళు అంటే వారు చేసిన పాపమునకు ఫలం, శిక్ష ఇక్కడ వాళ్ళు అనుభవించారు. అది ఆకోరులో అనుభవం. హోషేయ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? అలాంటి ఆకోరు లోయను ఇప్పుడు నేను నిరీక్షణ ద్వారంగా చేస్తా అన్నాడు. దేవుడి స్తోత్రం. ఓసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చేద్దామా? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వర్ణింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది హర్షించెను నా స్తోత్రం. బాధ కలిగిన లోయ, శ్రమ కలిగినటువంటి లోయ ఏమైందో తెలుసు ఇప్పుడు. ఎలా అయింది? ఎలా అయింది? అప్పుడు ఆకాను ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఇప్పుడు మనము యేసు క్రింద ఉన్నాం, యేసు ప్రభు కింద ఉన్నాం. మనం దోషమేమి
లేకోకుండా లేదు, దోషానికి శిక్ష లేకోకుండా కూడా లేదు. కానీ ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి ఆకాను మీదేమో ధర్మశాస్త్రమే చెప్పింది కొట్టేసేయండి అని. కానీ క్రీస్తు కింద ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు కొట్టని అన్నాడు. కానీ యేసయ్య అడ్డం పడ్డాడు. ఆ పాపానికి వచ్చిన ఫలితంగా ఆ రాళ్ళు పడిని. కానీ ఎవరి మీద పడిని అంటే యేసయ్య మీద పడిని. దేవునికి స్తోత్రం. మనకు ఆయన ఒక కేడెముగా, ఒక గుడారముగా, ఒక ఆశ్రయంగా ఉన్నాడు కనుక లోపల మనం ఉన్నాం కనుక మనకి ఇప్పుడు ఏ అపాయం లేకోకుండా ఉన్నాం. కానీ దీని శిక్ష, దీని శాపం, దీని ఫలం అంతా ఎవరు అనుభవించారు? ఆకాను సమయంలో ఈ వెసులుబాటు ఉందా? నా మాట మీకు అర్థమైందమ్మా? అందరికి అర్థమైందా? ఆకాను సమయంలో ఈ వెసులుబాటు ఉన్నట్టయితే ఆకాను కూడా ఆకోరు నిరీక్షణ ద్వారంగానే మారేది. కానీ లేదప్పుడు ధర్మశాస్త్రం తప్పుకుంది. తప్పుకోవటమే కాదు, చంపండి అంది. కానీ కృప వచ్చి ఏం చేసిందో తెలుసా? కొట్టండి, నన్ను కొట్టండి అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు మనందరం తప్పించుకున్నాం. లేకపోతే ఎప్పుడో మనం కూడా ఆకోరు అనుభవంలోనికి వెళ్ళాల్సిన వాళ్ళమే. ఎందుకని? నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. మన కళ్ళు ఎన్నో చూసినాయి, మన మనసు ఎన్నిటినో ఆశించింది, మన చేతులు ఎన్నిటినో దోచుకుని మనం ఎంతో రహస్యంగా దాచుకున్నాం. అవి నేటికి మన గుడారాల్లో ఉండనే ఉన్నాయా లేవా? యోబు గ్రంథంలో అంటాడు, గుడారములో నుండి నీ పాపమును నీవు తీసివేసిన ఎడల. చదువుతారు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోని 11వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి 14 వచనం చూడన్న. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల. ఏమండి? చేతిలో ఏముంది? పాపం ఉంది. గుడారంలో ఏముంది? దుర్మార్గత ఉంది. ఉందా? చెప్పాలి. పాపం ఆయన ఆ గుడారంలో దాచాడు, మనం ఈ గుడారంలోనే దాస్తాం. ఆ గుడారంలో వెతికితే దొరికింది, ఈ గుడారంలో నువ్వు వెతికితే తప్ప దొరకదు. దాచిన నీవు వెతికితే తప్ప ఈ గుడారంలో ఉన్నది నరమానవుడికి దొరకదు. అందుకే ఇంట్లో దొంగనంట ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. అవునా? ఇంట్లో దొంగనే ఎవరు పట్టలేరు? ఊరినే సామెత ఉందిలేండి, ఇంట్లో దొంగని ఎవరు పట్టుకోలేడు అని అర్థం. కాబట్టి మీరు బాగా గమనించాలి. నీ చేతిలో పాపం ఉన్నప్పుడు, నీ గుడారంలో దుర్మార్గత ఉన్నప్పుడు నువ్వు ఎలా నిర్దోషి అవుతావు? కాలేం కదా. మరి దానికి పనిష్మెంట్ ఉంది కదా, శిక్ష ఉంది కదా. దానిని యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాడు. అందుకోసమే ఒక మాట చెప్పి నేను ముగిస్తా. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువు. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతివంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందమో. మరియు ఈ మాట మీరు ఎంత బాగా గమనిస్తే అంత అద్భుతమైన కృప పొందుతారు. మీరు పొందుతారు. బాగా గమనించండి ఈ మాట. మరియు ఏయన ద్వారా, గట్టి చెప్పాలి, ఏయన ద్వారా. అమ్మ అందరు చెప్పండి, ఏయన ద్వారా. గట్టి వెనకమాల కూడా చెప్పాలి. ఎవరి ద్వారా తల్లి? అంతే. దేవుని స్తోత్రం. యేసునందే, యేసునందే, యేసునందే. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమనే తాళపు చెవి వలన ఈ కృప, దేవునికి స్తోత్రం,
ఈ కృప, ఏ కృప? కృప అనేది ఒక విశాలమైన ఇల్లు అనుకోండి, విశాలమైన గది అనుకోండి. ఇందుట్లోకి వెళ్ళాలంటే ఎలాగట? ఆయన ద్వారా విశ్వాసమనే తాళపు చెవి తెరిచి ఇందుట్లోకి ప్రవేశిస్తాం. ఎందుట్లోకి? కృపలోనికి ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదవండి. అందుట్లో ఏముందంటే దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ ఉందంట. దేవుని స్తోత్రం. ఏముంది? మాట అర్థమైందా మీకు? ఏముంది అందుట్లో? నిరీక్షణ ఉంది. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ ఉంది. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు మీకు. అసలు యేసు ప్రభువు ద్వారా విశ్వాసము వలన ఈ కృప అనే విశాలమైనటువంటి గృహంలో మనము ప్రవేశించగలిగితే, ప్రవేశించిన ఆ గృహంలో ఏముందో తెలుసా? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లాగూ నిరీక్షణ ద్వారమైంది అది మనకి. ఆకోరు ఆకానుకు బాధలో అయినప్పుడు మనకు నిరీక్షణ ద్వారం ఎలా అయింది అంటే, నిరీక్షణ ద్వారం అంటే నిరీక్షణలోనికి వెళ్ళే దారనేగా. కాటూరు రోడ్డు అంటే అర్థం ఏంటి? ఈ దారంట పడిపోతే కాటూరు వెళ్తామని, అంతేనా? కాటూరు రోడ్డు అంటే అర్థం ఏంటండి? ఈ దారంట పోతే కాటూరు వెళ్తామని అర్థం. విజయవాడ రోడ్డు అంటే ఇటు పడిపోతే విజయవాడ వెళ్తాం. బందర్ రోడ్డు అంటే ఇటు పడిపోతే బందర్ రోడ్డు వెళ్తామని. నిరీక్షణ ద్వారం అంటే, నిరీక్షణ రోడ్డు అంటే రోడ్డు అని అందాం, ద్వారం అనుకోకుండా. నిరీక్షణ రోడ్డు అంటే అర్థం ఏంటి? నిరీక్షణలోనికి వెళతామని అర్థం, అంతే కదా? నిరీక్షణలోనికి ఎట్లా వెళ్తాం అంటే, ఆయన ద్వారా విశ్వాసము వలన ఈ కృప అనేటటువంటి గృహంలోకి మనం వెళ్ళగలిగితే, దాని లోపలే ఉందో చూసారా? ఇబ్బడి ముబ్బడిగా నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఇప్పుడు ఇది మనకేమైపోయింది? నిరీక్షణ ద్వారమైంది. దీంట్లోనికి రావాలంటే ఏం కావాలి చెప్పండి? యేసయ్య కావాలి. యేసయ్య నామమందు విశ్వాసము కావాలి. విశ్వాసము ద్వారా ఈ కృపలో మనం ప్రవేశించాలి. ఈ కృపలో ప్రవేశిస్తే మనకి అద్భుతమైన నిరీక్షణ దొరుకుతుంది. ఇప్పటి వరకు ఆకోరు అనుభవంలో నీ ఉన్నా, ఇప్పటికిప్పుడే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన యందలి విశ్వాస మూలముగా ఈ కృపలో ప్రవేశించగలిగితే నీ ఆకోరు అనుభవం నిరీక్షణ ద్వారమైపోద్ది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ అంటే అర్థం ఏంటి ఏమండి? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? దేనికోసం నిరీక్షిస్తాం మనం? కనబడదు కానీ వస్తుంది. కనబడదు, మనకి ఇప్పుడు లేదు, కంటి ముందు లేదు, కానీ వస్తుంది, ఉంది. దానికోసం మనం కనిపెట్టుకోవటాన్ని ఏమంటారో తెలుసా? నిరీక్షణ. ఈరోజు మీ ప్రార్థనలకి జవాబు కనబడకపోవచ్చు. ఈరోజు మీరు అడిగేదానికి ఇప్పటికిప్పుడు మీ కళ్ళ ముందు కనబడకపోవచ్చు. కానీ మీరు విశ్వాసంతో దేవుని ప్రార్థన చేస్తే, దేనినైతే మీరు ప్రభు దగ్గర అడిగారో అది మీ దగ్గరకు వస్తుంది. దానికోసం కనిపెట్టుకోవటమే నిరీక్షణ కలిగి ఉండటం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
పక్కనే రోమాపత్రికలు చెప్తాడు, కంటికి కనబడితే నిరీక్షించాల్సిన పనే ఉందయా అంటాడు కదా. దేవుని వాక్యం 8వ అధ్యాయం చూడండి, 24 వచనం. ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. రక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పనే ఉంది. అసలు ఒకడు చూచుచున్న దానికోసం ఎవడో నిరీక్షిస్తాడు అన్న. మనము చూడని దాని కొరకు నిరీక్షించినలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందాం. దేవుని స్తోత్రం. ఏముండాలి మనకి? కొంచెం గట్టిగా చెప్పండి. దేని కొరకు? దేని కొరకు? మీరు దేనినైతే అడుగుతున్నారో దాని కొరకు ఏముండాలి? దేనినైతే పొందుతామని అనుకున్నారో దాని కొరకు. అర్థమవుతుందా మీకు? దేనినైతే సంపాదించుకోవాలనుకున్నారో దానికోసం ఏముండాలట? నిరీక్షణ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉండాలంటే కంటికి కనపడితే నిరీక్షణ అక్కర్లా. కనబడని దానికోసమే మనకేం కావాలి చెప్పండి? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు సిగ్గుపరచదంటే ఎవరిని సిగ్గుపరిచింది? నిరీక్షణ. నిరీక్షించిన వాళ్ళు ఎవరు సిగ్గుపడ్డారు? ఏమండి, నేను నిరీక్షించి 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 సిగ్గుపడ్డానని అన్నవాడు ఎవడని ఉన్నాడా? అబ్రహాం గారిని అడుగుదాం. సార్, మీరేమన్నా సిగ్గుపడ్డారా? ఎప్పుడో 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు మీతో మాట చెప్పాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలంగా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అని దేవుడు చెప్పాడంటకండి. ఆ మాటను బట్టే కదా మీరు ఖైదుల దేశం ఊరనే ప్రదేశాన్ని వదిలిపెట్టేసేసి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకోకుండా బయలుదేరి వచ్చారంట కదా. మరి మీ నిరీక్షణ మిమ్మల్ని ఏమన్నా సిగ్గుపరిచిందా? అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఏమంటాడండి? నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదు అంటాడు. దేవుని స్తోత్రం. సిగ్గుపరిచిందా? నిరీక్షించటానికే ఆధారము లేనప్పుడు నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదు. అర్థమైందా? ఏమండి, అర్థమైందా? నిరీక్షించటానికే ఆధారం లేనప్పుడు నా నిరీక్షణ నన్ను సిగ్గుపరచలేదు. దేవుని స్తోత్రం. నిరీక్షించటానికి ఆధారం లేకపోవటం ఏంటి అసలు అంటే, మేము బయలుదేరింది సంతానం కోసమే కదండి. అవును, సంతానం కలిగేటటువంటి అవకాశాలన్నీ చేజారిపోయినాయండి. అది ఎలాగండి? శారా గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం ఆమెకు నిలిచిపోయింది. నాకు శరీరం మృతతుల్యం అయిపోయింది, ఏమీ లేవుక, కంప్లీట్ డెడ్. ముసలోళ్ళని పొడుచోళ్ళని చేసే మందులు ఏమైనా ఉన్నాయండి? మందుల చేప దగ్గరికి వెళ్ళి అడగండి, ఏమండి నాకు ఇప్పుడు 60 అండి, 20 లాగా చేసే మందులు ఏమైనా ఉన్నాయండి? ఆడియంగా పయ్యంక కింద చూస్తాడు. ఇక్కడ లేవు బెజవాళ్ళు ఏమైనా ఉన్నాయో అంటాడు. బెజవాడు కూడా వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు 60, 20 అవ్వాలి. 60 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? ఇప్పుడు 20 సంవత్సరాల వయసు వాళ్ళు కావాలి. బెజవాడు కూడా వెళ్తాడు. ఏమండి, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, ఎన్ని లక్షలైనా పర్లా, 60, 20 అవ్వాలండి అని అన్నాం అనుకోండి. అమ్మా ఇక్కడైతే లేవు, మరి అమెరికాలో ఏమైనా దొరుకుతాయేమంటాడు ఆయన. అమెరికా వెళ్తే ఇక్కడోళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారమ్మంటాడు ఆయన.
ఇక్కడ వాళ్ళు కూడా ఏమవుతున్నారు అంటే ఎక్కడా లేవన్నమాట. ఏమి లేవు చెప్పాలి గట్టిగా. 60ని 20 చేయటం అనేది ఎక్కడా, జుట్టుకు 4 రోజులు రంగేస్తావేమో, అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ అని చేయగలమా? ఓపుకున్నంతకాలం వేస్తావు, 4 రోజులకి నీకే చిరాకు అనిపిస్తుంది, విసుగు వస్తుంది. ఏమలే ఇంకా మంది ఏముందిలే అయిపోయిందిలే ఇంకా. అప్పుడు అది ఎలా కనపడుతుందో తెలుసా మనకి? అటు వైటు కాదు, ఇటు బ్లాక్ కాదు, ఒక విచిత్రమైన రంగు కనపడుద్ది, కోతి బుచ్చులాగా. సరే, స్తోత్రం. అంతకంటే మనం ఏమైనా చేయగలమా? నేనైనా ఏమన్నా చేయగలమా? మొత్తం పోయితే ఉగ్గు పెట్టుకుంటాడు, అడిగి అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు? కానీ 60ని 20 చేయగలరా ఎవరైనా? ఒక్కోసారి చెప్పండి. ఇక ఎవరు చేయలేరు, ఎవరి వలన కాదు. కానీ మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడైనా దేవుని యందు నిరీక్షణ ఉంచాడంట. దేవుడి స్తోత్రం. ఆయన ఏం చేశాడో తెలుసా? 60ని మళ్ళీ 20 చేశాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? 60 20 అయింది బహుశా అబ్రాం గారికి, 60 20 అయింది బహుశా జకర్యా ఎలిజబెత్కి. దేవుడి స్తోత్రం. 60 20 అయింది బహుశా మనోహకి, భార్యకి. వాళ్ళు ఆల్రెడీ గొడ్రాలని స్టాంప్ పడిపోయింది వాళ్ళకి. ఎప్పుడు ఈ మాట అంటారో తెలుసా? నిరీక్షించడానికి హోప్ లేనప్పుడు. అవకాశం ఉంది అంటారు ఆ మాట. పుడతారులేమ్మా, 4 సంవత్సరాలు ఆల్చిపోతే పుడతారా? పుడతారు. 10 సంవత్సరాలు పుడతారమ్మా, 15 సంవత్సరాలు పుడతారమ్మా, పుడతారు. అవకాశం ఉంది, ఇంకా పుడతారు. కానీ ధర్మాలు నిలిచిపోయిన తర్వాత ఇప్పుడు పుడతారు అనే ఆశలు కూడా లేనప్పుడు వాళ్ళకి ఇంకేం పుడతారు? ముసలాళ్ళు అయిపోయినాక. ఆ మాటే మర్చిపోయినప్పుడు వాళ్ళననే మాట ఏంటంటే ఈ మాట అంటారు. నేను ప్రకటిస్తున్న యేసు, మనం ఆరాధిస్తున్న యేసు, ప్రార్థిస్తున్న యేసు, ఈ మధ్యాహ్నంలో మన మధ్యలో ఉన్న యేసు ఎలాంటి వాడంటే మృతులనే సజీవులుగా చేయువాడు. గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. లేదో లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయనకేం కొత్త కాదు లేని వాటిని ఉన్నట్టుగా పిలవటం. ఆరంభంలో నుంచి చేసే పని అదే. శూన్యంలో నిలబడి, గాఢాంధకారంలో నిలబడి కలుగునుగా కన్నాడంట. దేవుని స్తోత్రం. గాఢాంధకారంలో నిలబడి వెలుగు కలుగని వెలుగైపోయింది. శూన్యంలో నిలబడి సృష్టి కలుగ కంటే సృష్టి అయిపోయింది. లేని వాటిని ఉన్నట్టుగా చేసేవాడు ఈయన. దేవునికి స్తోత్రం. టీబీ జాషువా గారి దగ్గరికి ఒక అమ్మ వెళ్ళిందంట ప్రార్థన చేసుకోవటానికి. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ, సహోదరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీకు కమల పిల్లలు పుడతారు అని చెప్పాడంట. ఆమె వెటకారంగా ఎగతాళిగా నవ్విందంట. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఏమన్నారు మీరు? నాకు పిల్లలు పుడతారా? ఎలా పుడతారు? ఎలా పుడతారు? ఏమోనమ్మా నాకు తెలియదు, దేవుడు చెప్పాడు. నాకు 3 నెలల క్రితం గర్భసంచి తీసేసేసారు. జబ్బు వచ్చి గర్భసంచి తీసేశారు.
దేవుడు చెప్పాడు, నీకు గర్భసంచి తీసింది చెప్పలేదా దేవుడు? అమ్మా నాకేమీ తెలియదు, దేవుడు చెప్పాడు. కాస్తంతా వెటకారంగానే ఈ పాస్టర్లు ఇంతే, సేవకులు ఇంతే అనుకుంటూ మామూలుగా కాస్తంత అనుకుంటూ వెళ్ళిపోయిందంట. కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత భర్త ఒక బిడ్డని, భార్య ఒక బిడ్డని వేసుకొచ్చారంట. అందరికీ ప్రార్థన చేసుకుంటూ ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటే ఇల్లు ఎగర అన్నారంట. ఏంటమ్మా? అయ్యా ఒక చిన్న మాట చెప్పమ్మా. 3 సంవత్సరాల క్రితం ఇదే స్థలంలో మీరు ఒక మాట చెప్పారు. అప్పుడు నేను పరిహాసం చేశాను, అపహాస్యం చేశాను, వెటకారంగా నవ్వాను. కారణం ఏంటంటే గర్భసంచే లేదు కదా, నాకు పిల్లలు ఎట్ట పుడతారు? మరి ఏమైందమ్మా? ఇదిగో దేవుని మాట చొప్పున మీరు చెప్పినట్టు కమల పిల్లలు పుట్టారు, ఆడొకడు ఈడొకడు అని 2 కమల పిల్లలు భర్త భార్య చూపించారంట. దేవుని స్తోత్రం అని వెళ్ళిపోయాడంట. అంతే, దేవునికి స్తోత్రం అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. లేదు, కానీ ఈ నిర్మాణకుడికి తెలిసిన సంగతి ఏంటంటే లేని వాటిని కూడా ఉన్నట్టు చేయగలడు. స్తోత్రం. ఉన్నట్టుగా పిలవగలడు. అందుకోసమే మనము ఆకోరులో లేమో, నిరీక్షణ ద్వారం దగ్గర ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నాం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆకానుకు లేని నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వానికి లేని నిరీక్షణ క్రీస్తు కింద ఉన్నటువంటి మనకి ఇచ్చాడు. బహుశా ఈ ధైర్యంతోనేమో పెద్ద పెద్ద పాస్టర్ గారులు అందరూ జుట్టును కూడా మొలిపెత్తున్నామని చెప్తున్నారు. మనకు అవన్నీ వద్దులేండి. ప్రభుకి స్తోత్రం. మనకన్నీ వద్దు. మన ఆత్మకి ఏది అవసరమో, మన శరీర సంబంధంగా ఏది మనకు ఆశీర్వాదమో, మన అవసరత ప్రభు దగ్గర అడుగుదాం. ఏమడుగుదాం చెప్పండి ఒకసారి? ఏమడుగుదాం చెప్పండి? క్రీస్తు యేసు నందున్న మహిమలో, చెప్తారు ఈ మాట, ఆయన తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో, కొంచెం గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పాలి. ఏమి 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 చెప్పాలి గట్టిగా? మీ ప్రతి అవసరము. దేవుని స్తోత్రం. ఏమి కొంచెం గట్టిగా చెప్పాలండి నాకు. అందరూ అనండి. ఆయన ఐశ్వర్యం ఎంత గొప్పది! ఆయన మహిమైశ్వర్యం, కృపైశ్వర్యం ఎంత గొప్పది! ఎంతని చెప్పడానికి లేదు కదా. అంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా పౌలు గారు ఏమన్నాడంటే, ఆయన కృపా మహదైశ్వర్యంలో, ఆయన కృపచేత, క్రీస్తు యేసునందున్న కృపచేత మన ప్రతి అవసరాన్ని, దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు ఏం అడుగుతున్నాం? కొంచెం గట్టిగా చెప్తారా? అవసరం అడుగుతున్నాం. దేవుని స్తోత్రం. ఏమడుగుతున్నావు? గట్టిగా చెప్పాలి. ఏమడుగుతున్నావు? అవసరం. ఏమడుగుతున్నావు నీవు? మాట్లాడాలి. మీకు తెలుసా మీ అవసరం ఏంటో? మీ అవసరం ఏంటో మీకు తెలుసా? మనం ఇప్పుడు దేవుణ్ణి దేన్ని అడగాలి? దేనిని తీరుస్తానని హామీ ఇచ్చాడు దేవుడు. చదవాలి మీరు ఆ మాట చెప్పట్లా. అది చాలా ప్రాముఖ్యం మనకి. దేవుని వాక్యం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అక్కడేనా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో
ఒకసారి గట్టిగా మాట చెప్తారా? కాగా దేవుడు క్రీస్తు యేసు నందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఈ వాగ్దానం పెట్టండి దేవుడి ముందు. మీరు దేవుణ్ణి ఏది అడుగుతున్నారో అడిగే పాయింట్కి ముందు ఏం పెడతారు? చెప్పాలి గట్టిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచన ప్రకారము నా ప్రతి అవసరము తీరుస్తాను అని చెప్పావు కనుక నాయనా నిన్ను అడుగుతున్నా అని అడగండి. దేవుని స్తోత్రం. ఆయన మాట ఇస్తాడు. చెప్పండి గట్టిగా చెప్పాలి. నెరవేరుస్తాడు. మాటిస్తే కొంచెం చెప్పండి. మాటిస్తే నెరవేరుస్తాడు. మాట ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడు? మీ ప్రతి అవసరం తీరుస్తాను ఇచ్చాడా లేదా? మరి మీరు ఇప్పుడు ఏమైనా లగ్జరీ అడుగుతున్నారా? అవసరం అడుగుతున్నారా? ఇంటికి వెళ్ళాలండి ఒక హెలికాప్టర్ ఇప్పించండి అని అడుగుతున్నారా? అమ్మా మా ఇంటికి వెళ్ళాలండి, గుడి మీద దిగుతాను, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంటి మీద దిగుతాను, ఒక హెలికాప్టర్ ఇప్పించండి అని అడుగుతున్నారా? అది అవసరం కాదు మనకి. దేవుని స్తోత్రం. మీ అవసరత ప్రభు తీరుస్తాడు. ఎందుకోసం అంటే ఆకానుకు లేని నిరీక్షణ దేవుడు మనకు ఆయన ద్వారా ఇచ్చాడు. కృప వలన విశ్వాసము వలన కృపలోనికి ప్రవేశం ఇచ్చాడు. కృపలో ప్రవేశమిస్తే అక్కడ ఏముందో తెలుసా? విస్తారమైన నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ ఎలాంటిదంటే నిరీక్షణ కలిగిన వారిని సిగ్గుపరచని నిరీక్షణ. దేవుని స్తోత్రం. సిగ్గుపరచు. దేని యందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ నిన్ను అంటే అర్థం ఏంటి? నువ్వు దేన్నైతే ప్రభు దగ్గర అడిగావో, దేని కొరకు ఎదురు చూస్తున్నావో నిశ్చయంగా నువ్వు దాన్ని పొందుతావు. ఏమండి నాకు అంత అర్హత లేదు, అవకాశం లేదు, లేని వాటిని ఉన్నట్టుగా అయినా మృతులనే ఆయన సజీవులుగా చేస్తాడు. కాబట్టి నీ వైపు నువ్వు చూడొద్దు, నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నీ శరీరం వైపు చూడొద్దు, లేకపోతే నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల వైపు చూడొద్దు. వీటన్నిటినీ సరిచేయగలిగిన దేవుని వైపు చూడు. వీటన్నిటినీ మించిన వాడు, అధిగమించినటువంటి వాడు మనము ప్రార్థిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాం కూడా అలాగే చూసుకున్నాడంట. ఏమండి? అవిశ్వాసమును బట్టి సందేహపడలేదు కానీ వాగ్దానమును బట్టి బలము తెచ్చుకొనెను అని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటా వాగ్దానం? మాట ఇచ్చినవాడు నమ్మదగినటువంటి మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరూ దేవుని సందులో దేవుని మనం స్తుతిద్దాం. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఆయన బలమునందు నిరీక్షణ ఉంచండి. ఆయన వాగ్దానమందు నిరీక్షణ ఉంచండి. లేని దానిని ఆయన ఉన్నట్టుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు అందరూ దేవుని సందులో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకోరు లోయను, శ్రమ కలిగిన లోయను దేవుడు ఎంత అద్భుతంగా మన కొరకు మార్చాడండి. ఆకానుకు లేని ఈ భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. ఆకాను సమయంలో, ఆకాను స్థితిలో మనముంటే మంద కూడా ఆకోరులో అనుభవమే. కానీ యేసు క్రీస్తు కృపలో మనం ఉన్నాం గనక
యేసుక్రీస్తు కృపలో మనం ఉన్నాం గనక మనకిది నిరీక్షణ ద్వారము. నిరీక్షణ ద్వారం, నిరీక్షణ ద్వారం. అందరూ చక్కగా ప్రభువుని స్తుతిస్తారా? ప్రభువా, ఎంత భాగ్యం ఇచ్చావయ్యా మాకు, ఎంత కృపిచ్చావయ్యా మాకు, ఎంత భాగ్యం ఇచ్చావయ్యా మాకు. అందరూ చక్కగా దేవుని సందులో కొద్ది నిమిషాల పాటు ప్రార్థనలో ఉండాలి. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మనం మన స్థితిని చూడొద్దు.